బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉండవల్లి ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ దాడిపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారే వైసీపీ పర్యటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్పై దాడి ఆ బ్యాచ్ పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు ముందు తొలుత రాళ్ల దాడి చేసి రైతులను రెచ్చగొట్టారనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన చైతన్య అనే వ్యక్తి వైసీపీ నేతల వెంట ఉన్నట్లు వీడియోలో పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, మరి వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు మరి ఆధారాలు లభించాయా? పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? రైట్ పావని, నిన్న ఉండవల్లిలో పెనుమాక ప్రాంతంలో అయితే తీవ్ర ఉధృతి నెలకొందని చెప్పొచ్చు. ఉండవల్లి ఘటనలో వైసీపీ నాయకులు ఎవరైతే అమరావతి పర్యటనకు వస్తున్నారో రైతులందరూ కూడా వారందరినీ వెనుతిరిగి వెళ్ళమని కూడా పెద్ద ఫ్లెక్సీలు ప్లకార్డులు పెట్టుకొని చెప్తూ ఉన్నారు. నల్ల జెండాలు పట్టుకొని వైసీపీ నేతలకు అమరావతికి రావడానికి హక్కు లేదు అని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు పేరు నాని వీరెవరు వినకుండా కూడా ముందుకు దూసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉధృత వాతావరణాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి తాడేపల్లి సిఐ కూడా చాలా వరకు కంట్రోల్ చేద్దామని వచ్చినప్పటికీ కూడా సిఐని చేతులతో వెనక్కి నెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులందరూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మీరందరూ వెనక్కి వెళ్ళాలని కూడా పలు మార్లు హెచ్చరించినప్పటికీ కూడా పెడచెవిన పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక కీలక విషయం జరిగింది. ఆ ఉండవల్లి ఘటన పైన అయితే పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రదేశంలో కనిపించినట్లయితే సమాచారం పావని. వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొనడం ఏంటి అనే దాని మీద ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు గుర్తించినట్లు కూడా సమాచారం. అయితే గతంలో ఎప్పుడైతే టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తులు మొత్తం కూడా చాలా వరకు నిన్న గొడవలో ఉండవల్లి దగ్గర కనిపించారని చెప్పుకోవచ్చు. వీధుల్లో ఉన్న వీధుల్లో ఎవరైతే అక్కడ ఉన్న కానిస్టేబుల్ పైన కూడా దాడి చేసింది దాదాపు ఈ రౌడీ షీటర్లు అని కూడా చెప్తున్నారు. అయితే తొలుత రాళ్లు దాడి చేసి గుడ్లతో కార్ల మీద రెచ్చగొట్టింది ఈ రౌడీ షీటర్లు అని కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, వీడియోలు తదితర ఆధారాలను పరిశీలిస్తూ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో జరిగిన కార్యాలయంపై జరిగిన ఏదైతే దాడి ఉందో ఆ కేసులో నిందితుడు కూడా చైతన్య ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ నేతల వెంట కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసులు మొత్తం 3 కేసులను నమోదు చేశారు. ఆ పెనుమాకకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. పెనుమాకలో ఒక మహిళ అయితే ఈ కేసును పెట్టినట్టు తెలుస్తుంది. ఎస్సీ అట్రాసిటీ కేసు మొత్తం నమోదు చేయడంతో పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా మరో కేసు నమోదు చేశారు. అలాగే వైసీపీ నేతల కారు అద్దం పగలగొట్టిన ఘటనలో కూడా కొంతమంది రైతులపైన వైసీపీ నేతలు కేసు పెట్టారు. అయినప్పటికీ కూడా రైతులది ఎటువంటి తప్పు లేదని చెప్తున్నారు. ఎందుకంటే తమకి గత 5 పాలనలో తమకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో 3 రాజధానుల ఆట ఆడిన వైఎస్ జగన్ కి సంబంధించిన ఏ నాయకుడు రాజధానికి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని కూడా రైతులు తీవ్ర విమర్శలు గుర్తించారని చెప్పుకోవచ్చు. రైతులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఇటు అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, ఇటు అవినాష్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్నకు కూడా సమాధానం చెప్పిన నేపథ్యం కనిపించట్లేదు. అట్లనే వెనుదిరిగి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఘటనలో అయితే వైసీపీ నేతలు రౌడీ షీటర్లను తీసుకొచ్చి అక్కడ రైతుల్ని ఇటు ప్రజల్ని కూడా రెచ్చగొట్టిన నేపథ్యం కనిపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో టీడీపీ కార్యాలయంలో ఎట్లయితే దాడులు కొనసాగించారో ఆ వీడియో ఫుటేజ్ ఇప్పటికీ ఉంది. ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగానే ఆ వీడియోలో ఉన్న ఈ వ్యక్తుల్ని టాలీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నారని తెలుస్తుంది. అంటే చైతన్య అనే పేరు వినిపిస్తుంది. అసలు తన పాత్ర ఏంటి? అదేవిధంగా మరి కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తులపై ఏమైనా అరెస్ట్ జారీ చేశారా? యాక్షన్ తీసుకుంటున్నారా వారిపై? రైట్ పావని, ఈ చైతన్య అనే వ్యక్తి గతంలో టీడీపీ కార్యాలయంలో ఏదైతే దాడులు నిర్వహించారో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారో దానిలో ప్రధాన నిందితుడుగా ఉన్నారో ఆ ధ్వంసం చేయడానికి సంబంధించిన ఒక వ్యక్తి చైతన్య. ఈ చైతన్య నిన్న ఉండవల్లి పెనుమాక ప్రాంతంలో జరిగిన ఘటనలో కూడా ఉన్నాడని కూడా తెలుస్తుంది. అంటే వైసీపీ నేతలతో పాటు చైతన్య కూడా వచ్చారని చెప్పేసి
ఆధారాలు ఉన్నాయంటూ అంటున్నారు పోలీసులు. అయితే ఇటువరకు చూసుకుంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ పోలీసులకి సంబంధించిన వారు అంటే విధుల్లో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గాయాలయ్యాయి, ఇవన్నిటికి సంబంధించి కూడా వైసీపీ వాళ్ళే రౌడీ షీటర్ను తీసుకొచ్చి ఇటు పోలీసుల్ని ఇటు రైతుల్ని ఇద్దరిని రెచ్చగొట్టి వారిద్దరికి మధ్యలో గొడవ పెట్టడమే కాకుండా అక్కడ ఒక ఉధృత వాతావరణాన్ని నెలకొల్పేలాగా చేశారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ మహిళ పెట్టిన కేసుకి సంబంధించి ఖచ్చితంగా అంబటి రాంబాబు గాని, పేర్ని నాని గాని, అవినాష్ గాని వీరి పైన కేసు ఎస్సీ అట్రాసిటీ కేసు కాబట్టి ఖచ్చితంగా ఇది బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ గొడవలకు సంబంధించి అక్కడ ప్రాంత విద్వేషం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి రాజధాని విషయంలో ఇప్పుడు కీలకంగా తీసుకున్న ప్రభుత్వం రాజధాని విషయంలో రాజధాని రైతులను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉంది. నిన్న జరిగిన ఈ ఘటనపై మరి రైతులు ఏమంటున్నారు? సో ఇంకా ఇలాంటివి ఘటనలు జరగకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు రాజధాని రైతులు రాజధాని అమరావతి అవుతుందని నమ్మి వారి పంట పొలాలను ఇచ్చినప్పుడు వైసీపీ పాలనలో 3 ముక్కలు ఆట ఆడారని 3 రాజధానులు పేరు చెప్పేసి ఖచ్చితంగా అమరావతి రైతులకు అన్యాయం జరిగింది. అంతేకాకుండా అమరావతి రైతులనే డ్రామా ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు అని వీరు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో నిన్న వచ్చిన వైసీపీ నేతలు చాలా వరకు అమరావతి రైతుల్ని కించపరిచే మాటలు మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా అమరావతి రైతులకు సంబంధించిన మహిళలు ఎవరైతే ధర్నా చేశారో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ఘాట్ రోడ్డులో కూడా వీళ్ళని పోలీసులు అదుపులో తీసుకొని పోలీసులతో కొట్టించిన నేపథ్యం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు మళ్ళీ వారు వచ్చి మళ్ళీ మద్దతు పలుకుతున్నారంటే ఎటువంటి నమ్మశక్యంగా లేదని నమ్మబోమని కూడా చెప్తున్నారు. నిన్నే రైతులు నల్ల జెండాలు పట్టుకొని గో బ్యాక్ వైసీపీ అని కూడా నినాదాలు చేస్తున్నాయి. మనకి చాలా వరకు విజువల్స్ లో తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రైతులు మళ్ళీ వైసీపీ వాళ్ళని నమ్మబోమని, రాజధానికి అన్యాయం చేసి మళ్ళీ ఇప్పుడు రాజధానికి మద్దతు పలుకుతూ నటిస్తున్నారని కూడా చెప్తున్నారు. అది పావని జరిగింది. ఎస్ అంటే బిందు, ఈ నిన్నటి జరిగిన ఈ దుర్ఘటన ఏదైతుందో మరి వైసీపీ నేతల నుంచి కానీ అలానే వాళ్ళ ప్రతినిధుల నుంచి కానీ ఏమైనా ఆరోపణలు వచ్చినాయా? అంటే ఈ ఆరోపణలపై ఎటువంటి స్పందన వచ్చింది? ఏమైనా మాట్లాడారా వాళ్ళు వైసీపీ నేతలు? ఇక ఖచ్చితంగా తెలిసిందే పవని, ముఖ్యంగా ఏదైనా ఘటన జరిగితే దానికి పూర్వపరాలు అవేవి చెక్ చేయకుండానే మాటలు విసరడం అనేది ముఖ్యంగా మన మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఫస్ట్ నుండి ఉండే ఒక అలవాటు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జరిగింది కూడా గూండా రాజకీయం అని చెప్పేసి ఆ పేపర్ వారి కొత్త పత్రిక సాక్షి పేపర్లు కానీ వీటిలో కానీ ప్రచారం చేస్తున్నారు. అసలు రౌడీ షీటర్లు అక్కడ గుర్తించడం కానీ రౌడీ షీటర్లు కనిపిస్తుంది. గతంలో టీడీపీ కార్యాలయంలో ఎవరైతే దాడులు చేస్తారో వారు కనిపించారని కూడా సమాచారం. అంతేకాకుండా రైతుల వైపు నుండి కూడా పలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు అమరావతి రాజధానికి రావటానికి వైసీపీ నేతలకి ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అధికారము లేదు. ఎందుకంటే వారి బాధల్ని వారి కష్టాలని ఇదివరకు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడెందుకు సానుభూతి పరుల్లా వస్తున్నారని కూడా చెప్తున్నారు. కానీ వైసీపీ నాయకులు అయితే ఇప్పుడు రైతుల మీద కేసు పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. కొంతమంది రైతులు వారిని ముందుకు వెళ్లకుండా ఆపారని, ముందుకు వెళ్లకుండా అడ్డగించారని వీరు కేసులు పెట్టారు. అదేవిధంగా రైతుల సైడ్ నుండి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. మనం చూసుకుంటే ఈ మొత్తం ఈ సీన్ అంతా చూస్తుంటే ఖచ్చితంగా కావాలని అక్కడ ఒక ఉధృత వాతావరణం నెలకొల్పేలా చేయడం, రౌడీ షీటర్లు తెచ్చి అక్కడ ఒక గొడవ జరిగేటట్టు సృష్టించడం, ఆ గొడవలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులను గాయపరచడం ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. పావని. థ్యాంక్ యూ బిందు.